నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిన్నచింతకుంట మండల పరిధిలోని పలమరి గ్రామ సమీపంలో ఎర్రగుట్ట వద్ద అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక శాఖ ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించి వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక రంగాలలో శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. యువతకు ఒక భరోసా కల్పించాలి. వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఒకటే కాదు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలవడాలనే ఆలోచనతోన ఇక్కడ ఏటీ సెంటర్ని ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాము. దాంట్లో 6 కోర్సులు ఉన్నాయి. 6 కోర్సుల్లో కూడా అడ్మిషన్స్ తొందరలోనే ఇక్కడ బిల్డింగ్ పూర్తి చేస్తాము. పూర్తి చేసి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకొని ఒక్కొక్క సంవత్సరము దాదాపు 254 మంది స్టూడెంట్స్కు 264 మంది స్టూడెంట్స్కు అవకాశాలు కల్పించి 6 కోర్సులు నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఈరోజు మనం ఎవరితో టైప్ అయినామో అది మీకు తెలుసు. టాటా కన్సల్టెన్సీ వాళ్ళతో టైప్ అయినాం కాబట్టి వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. తప్పకుండా ఇందులో ట్రైన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత కూడా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా గౌరవ మంత్రి గారు మీ అందరికీ కూడా తెలియజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కానీ వచ్చి హాయిగా అసెంబ్లీ అటెండ్ చేసిపోతారు. కానీ మీ ఎమ్మెల్యే గారు అయితే నిరంతరం మన దేవకద్రాని ఎట్లా మంచిగా చేయాలి మీరు చూస్తున్నారు. 450 కోట్లు ఒక్క మండలానికే శాంక్షన్ చేస్తారంటే మనము మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి 4000 కోట్లతో మన తెలంగాణలో 119 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపిస్తున్నాం. 65 ఏదైతే ఇంతకుముందు ఐటీఐస్ ఉన్నాయో దీంట్లో కూడా 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఐటీఐస్ అన్నిటికీ కూడా దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయడం జరిగింది. సో మనకు ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు ఇంకో విషయం చెప్పినారు. సరే, టెక్నాలజీ సెంటర్కి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గతంలో మన దగ్గర ఐటీఐలు ఉంటుండే. చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొందరు టెక్నాలజీ వైపు అంటే ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి ట్రైనింగ్ అయ్యి కావడానికి అని చెప్పేసి ఐటీఐలో జాయిన్ అవుతూ ఉండే. సో ఐటీఐలో నేర్పిస్తున్న విషయాలు ఏంటంటే అన్నీ ఇప్పుడు డీజిల్ ఇంజన్, డీజిల్ మెకానిక్ ఇట్లాంటి విషయాలన్నీ కూడా నేర్పిస్తుండే. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పాత పడిపోయినాయి. ఇప్పుడు డీజిల్ బండ్లు అంటే డీజిల్ ఇంజన్ లేవు, డీజిల్ మెకానిజం లేదు, అవన్నీ చేంజ్ అయిపోయి ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. మనం అందరం కూడా చూస్తున్నాం. కొత్తగా ఇప్పుడు ఈవీ వెహికల్స్ వచ్చినాయి. ఇంకా చాలా రకాల కొత్త అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త కోర్సులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ ఐటీఐలను ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పేసి నామకరణం చేసి ఈరోజు టాటా టెక్నాలజీ అంటే టీటీసీ వాళ్ళు టాటా వాళ్ళతో టైఅప్ అయి ఈరోజు దాదాపు మన రాష్ట్రంలో 65 ఈ ఏటీసీ సెంటర్లను గౌరవ మంత్రి గారి చేతుల మీదుగానే ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్నారు. కొన్ని నాకు తెలిసి కంప్లీట్ అయ్యి కొన్ని జిల్లాలలో ఫంక్షనింగ్ కూడా అవుతూ ఉన్నాయి. అందులో ఇప్పటికే కొందరికి ఆల్రెడీ ట్రైన్ అయిన వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు ప్లేస్మెంట్స్ కూడా అంటే జాబులు కూడా వచ్చినాయని చెప్పేసి మనకు రిపోర్ట్ చెప్తా ఉంది. ఈరోజు అధికారులు ఇచ్చిన రిపోర్ట్లోనే ఇప్పటికే ఏటీసీలలో ఎక్కడైతే ఆల్రెడీ ప్రారంభమై నడుస్తున్న ఏటీసీలు ఉన్నాయో పాత ఐటీఐలలో కొన్ని దగ్గరలో ఏటీ సెంటర్స్ పెట్టడం జరిగింది. ఆ ఏటీ సెంటర్లలో ట్రైన్ అయిన వాళ్ళు ఇప్పటికే 98% మంది ఉద్యోగాలు సాధించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈరోజు 4 రూపాయలు సంపాదించుకుంటారని చెప్పేసి ఈ రిపోర్ట్స్ తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాట. అరే ఇది ఒక మంచి అవకాశం మన కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. మనము పోదాం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్కి. ఇంకొక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అడిగినారు మీ ఎమ్మెల్యే గారు. నేను చెప్పినారే కాన్స్టెన్సీగా ఒకటే ఇస్తున్నాము, కానీ మీ డిమాండ్ ఉన్నది. మీ డిమాండ్ కూడా ఈ సక్సెస్ఫుల్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది మంచిగా నడిపిస్తే మీరు అందరికీ ఇక్కడ మంచిగా ట్రైనింగ్ ఇప్పిస్తే ఇంకొక సెంటర్ వచ్చే సంవత్సరము అది కూడా ఆలోచిస్తామని చెప్పి మీ ఎమ్మెల్యే గారికి నేను భరోసా ఇప్పిస్తున్నాను. సో మనము
ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నాకు 14 స్టేట్లలో మాకు ఇండస్ట్రీస్ ఉన్నాయమ్మా, కంపెనీలు ఉన్నాయి. అయితే నేను మా నియోజకవర్గం నుంచి చెన్నూరు నుంచి అక్కడ చాలామందిని భర్తీ చేయడం జరిగింది. కానీ మన పిల్లలు బయటికి పోవాలంటే కష్టం, బయట పోయి పని చేసుకోవాలంటే కష్టం. కానీ మనం నేర్చుకోవాలి. మీ దగ్గర ప్రత్యేకంగా ఇక్కడ చాలామంది బాంబేకి పోయి పని చేసుకుంటున్నారు, హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటున్నారు. సో మనం విదేశాలు పోవడం ఏం తక్కువ. 25 లక్షల జీతం వచ్చినప్పుడు ఎక్కడైతే ఇంత మంచి జీతం వస్తుందో మనం అక్కడ పోయి పని చేసుకోవాలన్నా లేదా? పని చేసుకోవాలంటే మనము ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మీరు అందరు కూడా నేర్చుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎందుకంటే ప్రజలకు, ఎందుకంటే బీదకరం ఎక్కున్నది. మన పిల్లలు మంచిగా చదువుకోవాలంటే వీళ్ళకు స్టైపెండ్ ఇస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మన పిల్లలు ఎవరైతే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో వారు నేర్చుకోబోతున్నారో వాళ్ళందరికీ 2000 రూపాయలు స్టైఫండ్ కూడా నెలకు. అందరికీ విద్యార్థులకి మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాలని ఈ మంచి సంకల్పంతో ఇక్కడ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నెలకొల్పబోతున్నాం. అంటే ఇప్పుడు మీ ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్ అవ్వగానే మీ పిల్లలు 10th క్లాస్ పాస్ అవ్వగానే మెగునర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అటు జడ్చర్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు చదువు కోసం. ఇప్పటికి ఒక 100 ఎకరాల దాకా అక్వైర్ చేసి టీజీఐఎస్సీ వాళ్ళకు డిఆర్డీఏ వాళ్ళకి అందజేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. సో ఈ విధంగా ఇన్ని రకాలు కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతాను. అడ్డాకుల దగ్గర మీకు తెలుసు, గతంలో ఒక మదనపురం మార్కెట్ యార్డ్ మాత్రమే ఉండే. కొత్తగా అడ్డాకుల మండలం, మూసాపేట, భూత్పూర్ కలిపి ఒక మార్కెట్ యార్డ్ తీసుకొచ్చినాం ఈ మధ్య కాలం.